అగ్రి హార్టికల్చరల్ సొసైటీ అండి. ఈ సొసైటీ చాలా రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్రతి నెల కండక్ట్ చేస్తుంటుంది. అందులో ఆ సందర్భంలోనే ఇక్కడ వెజిటబుల్ గార్డెనింగ్ అనే సబ్జెక్ట్ పైన మేము 3 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అయితే ఈ సబ్జెక్టు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ పాపులర్ అయింది. ఏ ఫంక్షన్స్నే కానీ కూరగాయలు పండ్లు వాడుతూనే అలంకరణ సంబంధించిన పక్షులుగా పువ్వులుగా రకరకాలుగా పెట్టి డైనింగ్ టేబుల్స్ దగ్గర వాళ్ళ రిసెప్షన్ ఉన్న దగ్గర అటువంటి పెడితే ఆ సందర్భానికి హైలైట్గా ఉంటుంది కనుక దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అందుకొరకు ఈ ట్రైనింగ్కు ఇప్పుడు మోర్ దెన్ 35% వచ్చిండ్రు. చాలా మంచి రెస్పాన్స్ ఉన్నది. వాళ్ళు కూడా చాలా శ్రద్ధతో వింటున్నారు. అయితే ఇటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఈ అగ్రి హార్టికల్చరల్ సొసైటీ ఇది 60 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నది. అందులో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్సే కాకుండా ఇతర యాక్టివిటీస్ ఏమున్నాయి, ఇంకా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో వేరే ప్రోగ్రామ్స్ ఏమున్నామంటే వెజిటబుల్ గార్డెనింగే కాకుండా బోన్సాయ్ అనగా మీరు విని ఉంటారు. మొక్కలు చిన్న సైజు తీసుకురావడము. అయితే ఆ బోన్సాయ్ అనేది ఒక కార్యక్రమం. ఇప్పుడు ఫ్లవర్ అరేంజ్మెంట్ అంటే బొకేసే కానీ ఇటువంటి అలంకరణకు సంబంధించిన ఇంట్లో డిస్ప్లే చేసుకోవడానికి ఉపయోగపడే దాని గురించి ప్రత్యేకంగా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఇంకా వేరే ఒకటి మెడిసినల్ ప్లాంట్స్ ఫర్ హోమ్ రెమెడీస్ అంటే మనకు వచ్చే హెల్త్ సమస్యలలో 175 భాగము వాటికి మనం డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. మన డబ్బు ఖర్చు పెట్టవలసిన లేదు, మన శ్రమ పడవలసిన అవసరం లేదు. చాలా ఈజీగా కంట్రోల్ అవుతాయి. అదేంటో జడీ బూటీ అంటారు చూడండి. మనం ఆకులు అలా మన వేర్లు కాండములు అటువంటి ఏ మొక్కలు అంటే ప్రపంచంలో ఏ మొక్కనే కానీ దానికి ఏదో రకమైన మెడిసినల్ వాల్యూ ఉందండి. వాటి గురించి మనకు తెలియదు. కానీ అయితే అందుకొరకు 175 మనకు వచ్చే సమస్యలలో 75% ఈ మెడిసినల్ ప్లాంట్స్ నుండి తగ్గించుకోవడానికి అవకాశం ఉన్నదంటే దాని ఒక కాలంలో మొత్తం 100% అలోపతి ఎక్కువ పాపులర్ లేనప్పుడు 100% దానిపైనే మనం ఆధారపడి ఉండేది. అయితే ఇప్పటికి కూడా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఒకటేంటంటే కొద్దిగా నిదానంగా దాని ప్రభావం ఉంటుండొచ్చు. అయితే అందుకో తక్కిన 25% మనం తప్పనిసరిగా హాస్పిటల్స్ పోవాల్సిందే. కానీ వీటికి మాత్రము అది కూడా ఈ జడిబోటి అనే మొక్కలను మనం ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన పని లేదు. మన ఇంటి పైన దావపైనే ఓ 10-12 రకాల మొక్కలను పెంచుకున్నట్టుంటే సామాన్యంగా వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంటుంది. ఇక్కడ అది ప్రతి అంటే ఒక్కొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒక నెల వదిలిపెట్టేసి మళ్ళీ ఇంకో నెల సాధారణంగా చేస్తుంటాము. నెల కూడా ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాము. అయితే ఈ సొసైటీలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఒక కార్యక్రమము. అది కాకుండా ఇంక ఇతర కార్యక్రమాలు ఏంటంటే ఇక్కడ మేము అందరము డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, హార్టికల్చర్, యూనివర్సిటీ వీళ్ళందరము అంటే బాగా సీనియర్ లెవెల్లో రిటైర్ అయిన వాళ్ళని ఇక్కడ ఉంటాం కనుక ఎవరే కానీ వీటికి సంబంధించిన ఏ సమస్యలతో వచ్చినా కానీ వాళ్ళకు ఈవెన్ ఫోన్ కాల్ పైన కూడా మేము వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అందించడానికి రెడీ ఉంటాము. వాళ్ళు ఏదైనా డీటెయిల్గా డిస్కస్ చేయాలని అనుకుంటే మాతోని ఆ డీటెయిల్గా డిస్కస్ చేసుకొని అట్లా సంతృప్తి అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆ రకంగా మేము అంటే పబ్లిక్ చాలా వరకు ఉపయోగపడుతున్నాము. అంతేకాకుండా సిటీలో కొన్ని కుండీలలో కొన్ని మొక్కలు పెంచుకోవాలంటే కొన్ని తప్పనిసరిగా అవసరం ఉంటుంది. కుండీలలో నింపే మట్టి అనుకోండి, దాంట్లో వేసే ఎరువులు, ఇంకా వర్మీ కంపోస్ట్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ సేల్ చేస్తాం అన్నట్టు. అందుకని స్మాల్ క్వాంటిటీ మీరు కావాలంటే ఇక్కడ దొరకడం దుర్లభము. అందుకొరకు మేము వాళ్ళకు కావాల్సినవి ఇవన్నీ మేము అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ఇంకోటి ఈ మా దగ్గర లేని వస్తువులు కూడా ఎక్కడ దొరుకుతాయి, దాని సుమారు ధర ఎంత ఉంటుంది, అవన్నీ విషయాలు కూడా వాళ్ళకు ఎట్లా గ్రో చేయాలి అవన్నీ విషయాలు కూడా మేము వాళ్ళకి డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అట్లే కాకుండా రైతులు వచ్చినా కానీ రైతు సామాన్యంగా తోటలు పెట్టుకుంటారు కదండి. మామిడి తోటలే కానీ, జామ తోటలే కానీ, మూసంబి తోటలే కానీ, సపోటా తోటలే, ఇటువంటి తోటలు పెట్టుకునే రైతులు వచ్చినా కానీ వాళ్ళకు మేము డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాని నుంచి వాళ్ళు కూడా చాలా సంతృప్తి అయిపోతున్నారు. ఇంకోటి మేము కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తామండి. ఇక్కడ షోస్ అని అంటే ఓ సీతాఫల్ షో అని, బోన్సాయి షో అని, ఫ్లవర్ అరేంజ్మెంట్ షో అని రకరకాలుగా ఏ సీజన్కి సంబంధించి ఉంటే అట్లా కండక్ట్ చేస్తుంటాము. దానికి కూడా చాలామంది ఇక్కడ అటెండ్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. అంటే వాళ్ళు ఏ ఖర్చు లేకుండా వాళ్ళకి కావాల్సిన సమాచారం అంతా ఇక్కడ అంటే మేము అంటే ఇన్కమ్ గురించి మాకు స్వార్థత లేదు. ఎందుకంటే ఇక అందరూ సర్వ్ చేయడానికి ఫ్రీగా సర్వ్ చేయడానికి ఇక్కడ వస్తున్నాం కనుక మాకు స్వలాభ అనే అపేక్ష లేకుండా మేము సర్వ్ చేస్తున్నాం. ఇంకోటి ఇప్పుడు ఈ జూన్ నుంచి మొదలుకొని అక్టోబర్, నవంబర్ వరకు రకరకాల పండ్ల మొక్కలండి. ఆ పండ్ల మొక్కలు కూడా మేము అమ్మకానికి పెడతాము. అయితే వేరే అందరితో కంపేర్ చేస్తే మా దగ్గర రేట్స్ తక్కువ ఉంటుంది. ఇంకోటి రేట్ అంత ఇంపార్టెంట్ కాదు. పండ్ల మొక్కలు సమస్య వచ్చే వరకు దాని క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం ఒక రకమైన పెట్టి దానిపైన ఎంతో ఖర్చు పెడతాము. అవన్నీ మీ క్వాలిటీ సరిగా లేకున్నట్టుంటే రాదు. అయితే ఆ క్వాలిటీ గురించి అష్యూర్ చేసినటువంటి కెపబుల్ పీపుల్ ఇక్కడ ఉన్నారు కనుక మేము తక్కువ ధరకు
మంచి క్వాలిటీ మెటీరియల్ తీసుకొచ్చేసి ఇక్కడ నుంచి సేల్ చేస్తుంటాము. ఈ ఎండాకాలం అంత సేల్స్ ఉండవు, కానీ వేరే త్రూఅవుట్ ది ఇయర్ ఇక్కడ చాలా మంచి సేల్స్ ఉంటున్నవి. ఈ రకంగా గత 60 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేయడానికి ఈ సంస్థ అంకితమై ఉన్నది. ఎంతో మేము చేయగలుగుతున్నాము. మీరందరూ దీన్ని ఇదివరకు ఎవరైతే ఉపయోగించుకోలేదో వాళ్ళందరూ కూడా దయచేసి ఇక్కడ ఇంత సిటీలో మన కన్వీనియంట్ లొకేషన్లో ఉంది కనుక మీరు వచ్చి మా సేవలు పొందడానికి ప్రయత్నం చేయండి అని కోరుతున్నాను.